నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలతో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. అయితే అతనికి ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. 3 జిల్లాల పోలీసులు మాకు కావాలంటూ అతన్ని మరొక కేసుల్లో కోర్టు బోన్లు నిలబెట్టడానికి ఆయన మీద పీటీ వారెంట్తో వచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు పోసాని కృష్ణమురళి పైన నమోదై ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులు మేమే ముందు పీటీ వారెంట్ ఇచ్చాం కాబట్టి మాకు అప్పచెప్పండి అతను అంటూ అక్కడ జైలు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అతని అరాచకాల గురించి, పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యల గురించి, గత ప్రభుత్వంలో అసలు ఆయన ఏం చేశారు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటనే ఈ అంశాల మీద మనతో విశ్లేషణ అందించడానికి సోషల్ యాక్టివిస్ట్ సుజిత్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుజిత్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి, పోసాని కృష్ణమురళి గతంలో నోటితో చెప్పలేని బూతులతో విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క కుటుంబ సభ్యులపైన, ఆయన భార్య మీద, కూతుల మీద, అలాగే లోకేష్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యులపైన, బాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ బూతులు కూడా ఎవరు కూడా ఉచ్చరించలేరు. ప్రస్తుతం అతనికి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది. 17 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. అసలు ఇతని మీద ఈ కేసులు పర్యవసానం ఏంటి, అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీ విశ్లేషణ ఏంటి ఈ అంశాల మీద? డెఫినెట్గా పోసాని అనేవాడిని ఈ ప్రభుత్వం అయితే మాత్రం చేపను దోమినట్టు దోముతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఎవరికైనా సరే ఈశ్వరుడు నాలుకెందుకు ఇచ్చాడండి? మంచి మాటలు మాట్లాడడానికి. మనకు బ్రతికేందుకు ఇచ్చాడు? మంచి నడవడానికి. భగవంతుడు నీకు సరస్వతి కటాక్షాన్ని అందించాడు. మంచి చదువు ఉంది నీ దగ్గర, మంచి రచయితవి నువ్వు, తెలుగు భాష మీద మంచి పట్టుంది నీకు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, నటుడిగా కూడా ఒక మంచి ప్లేస్ ఉంది నీకు. దాన్ని నువ్వు ఏ విధంగా వాడుకోవాలి? ఒక మంచి కోసం వాడుకోవాలి. నిన్ను మించినటువంటి రచయితలు, నిన్ను మించినటువంటి దర్శకులు, నిన్ను మించినటువంటి నటులు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు నీలాగా సంస్కారం తప్పి ప్రవర్తించారా? లేదు కదా. వాళ్ళ స్థాయి వరకు, వాళ్ళ హద్దు వరకు వాళ్ళు బ్రతుకుతా వచ్చారు. నీకు కూడా సరస్వతి కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం వచ్చింది. తద్వారా నీకు ఒక ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది. అన్నీ వచ్చినప్పుడు నువ్వు కూడా నీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకుని వెళ్ళింటే బాగుండేది. నువ్వు రాజకీయంగా ఏదో చేయాలనుకున్నావు, ఎదగాలనుకున్నావు, తప్పు కాదు. అది ప్రజారాజ్యం పార్టీలో చేరావు. అక్కడ నీ మానసిక మనోవైకల్యానికి ఆ ప్లాట్ఫామ్ సరికాదనిపించింది. బయటికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరావు. నువ్వు 10 ఓట్లు కూడా తెచ్చుకోలేవని తెలిసినా సరే నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కంటెస్ట్ చేయించింది ఎవరు? అదే చిరంజీవే కదా. నువ్వు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత అదే చిరంజీవి కుటుంబాన్ని నీచంగా మాట్లాడావు. నీకు మనస్సాక్షి ఉందా? అన్నం పెట్టిన చేతిని కరుస్తావా? తప్పు కదా అది. ఇతగాడు ఒకానొక సందర్భంలో ఒక ప్రముఖ ఛానల్ చేసేటటువంటి మంత్లీ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూస్లో ఆయన చెప్తాడండి, మా గురువు గారి భార్యని కత్తితో పొడిచేద్దాం అనుకున్నాను నేను అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడాడు. ఎవరు ఇతగాడి గురువు? ఎవరు? పరుచూరి గోపాలకృష్ణ గారు. గురువు గారి భార్య అంటే తల్లితో సమానం, శిష్యుడికి తల్లితో సమానం, అంతకంటే ఎక్కువ. నీకు అన్నం పెట్టినటువంటి మహాతల్లి. అవును, నీకు అన్నం పెట్టినటువంటి మహాతల్లిని నువ్వు కత్తితో పొడవాలనుకున్నావంటే నీది ఎంత నీచమైనటువంటి మనస్తత్వం. దాన్ని నువ్వు మళ్ళా బయటికి ఓపెన్గా మాట్లాడడం కూడా, చెప్పడం కూడా చాలా తప్పు. ఓకే, సో అది పక్కన పెడితే ఇప్పుడు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని అందరికీ తెలుసు, ఒక ఉన్మాదని అందరికీ తెలుసు. అతని మనోవైకల్యాన్ని, అతనికి ఉన్నటువంటి మానసికమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో పనిచేసే గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు రాస్తాడు అనుకుందాం, బూతులు రాస్తాడు, ఇంకొకటి రాస్తాడు. నీ బుద్ధి ఏమైంది? నువ్వు చదువుకున్నవాడి, మనస్సాక్షి ఉండాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చదువు లేదు. ఆయన బయటికి నేను డిగ్రీ చదివానని చెప్పుకుంటాడే కానీ ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ కనపడవు. ఒకసారి నేను ఎంబీఏ అంటాడు, ఓసారి నేను డిగ్రీ అంటాడు. సరే, అది పక్కన పెడదాం. ఆయన సర్టిఫికేట్లు ఎక్కడా కనిపించవు. అతనికి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ భాష రాదు. నువ్వు బాగా చదువుకున్నాడు కదా, నీకు తెలుగు మీద స్పష్టమైనటువంటి పట్టుంది, నీకు ఇంగ్లీష్ భాష మీద పట్టుంది, నీకు హిందీ కూడా బాగా మాట్లాడతావు, నువ్వు మంచి రచయితవి, వక్తవి కూడా. నీ బుద్ధి ఏమైపోయింది? వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే దాన్ని ఇష్టారీతిన వల్లెవేయడం, అది కూడా పబ్లిక్గా మీడియా ముందు, బూతులు ఇష్టానుసారం. నేను చదువుకున్న వాడిని, నా సంస్కారం ఇదే
అని నీ మనస్సాక్షి నీకు ఎప్పుడు చెప్పలేదా? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ని లకారాలు తిడతావు, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడిని లకారాలు తిడతావు, నారా లోకేష్ని లకారాలు తిడతావు. వాళ్ళని తిట్టావంటే సరే, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు అనుకుందాం. వాళ్ళ ఇళ్లల్లో మహిళల్ని సైతం ఇష్టారీతిన చాలా నీచంగా, నీచాది నీచం, అవి ఘోరం అండి. అసలు అంత దారుణంగా నీకు మాట్లాడే అంత కక్షలు వాళ్ళ మీద ఎందుకు? జగన్మోహన్ రెడ్డి విసిరేటటువంటి బిస్కెట్లు, సజ్జల రామకృష్ణారెడ్డి చూపించేటటువంటి ఆ తాయిలాలు, వాటికి ఆశపడా. ఇంకా నీకు వీధి కుక్కకు తేడా ఏముంది? తేడా ఏమైనా ఉందా నీకు వీధి కుక్కకి? వీధి కుక్కకు కూడా ఇజో జో రా అంటే అది దగ్గరకు వస్తుంది. 4 మెతుకులు పడేస్తే దరుంచి పోయే వాళ్ళని చూపించి అరవమంటే అరుస్తుంది. ఇంకా నీకు దానికి ఏంటి తేడా? ఈరోజు నీ మీద ఇన్ని కేసులు పడ్డాయి. నీ వయసు ఎంత? దాదాపు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసులో నువ్వు జైళ్ళ పాలు, కటకటాల పాలయ్యావంటే దానికి ఎవరి ప్రారంధం అది? నీ ప్రారంధం అది. నువ్వు చేసుకున్నటువంటి తప్పది. నీ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా సింపతి రావట్లేదంటే కారణం ఏంటి? నీ ప్రవర్తన అటువంటిది. మన ప్రవర్తన బాగలేనప్పుడు మనకి ఆ పరిణామాలు ఏవైతే జరుగుతాయో వ్యతిరేకంగా, అప్పుడు సింపతి కూడా లభించదండి ప్రజల నుంచి. ఇప్పుడు ఒక బోరగడ్డ అనిల్కి సింపతి లభిస్తోందా? ఒక శ్రీరెడ్డికి సింపతి లభిస్తోందా? ఒక పోసాని కృష్ణమురళికి ఏమైనా సింపతి లభిస్తోందా? లేదంటే ఒక వల్లభనేని వంశీకి కానీ, కోడాల నానికి కానీ, దేవినేని ఉమాకి కానీ, దేవినేని అవినాష్కి కానీ ఎవరికైనా కానీ సింపతి లభిస్తోందా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా సింపతి లభించట్లేదు ఇప్పుడు. ఎందుకు? వాళ్ళ ప్రవర్తన. అయితే మీరు అన్నారు ఇందాక బాగా చదువుకున్న వ్యక్తి ఆయన. కొంతమంది బూతుల పురాణం మనం చాలామంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి తాయిలాల ఆశ చూపు లేకపోతే ఇంకేదన్నా ఆశ చూపు కొంతమంది తయారు చేశారు సజ్జల గారి డైరెక్షన్లో. కొంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఏ పని బాట లేకుండా వీళ్ళు తిట్టారు, ఇష్టానుసారంగా బూతులు అప్పచెప్పారు, తిట్టారు. కానీ ఇంత చదువుకున్న వ్యక్తి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి పోసాని గారు, ఆయన ఈ బూతులు తిట్టని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఎడ్యుకేటర్ నేను అదేనండి చెప్తాను. ఇప్పుడు ఒకడు ప్రోత్సహిస్తున్నాడు నిన్ను అంటే వాడిది తప్పు కాదు. వాడు ప్రోత్సహిస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు రెచ్చిపోవడం నీ తప్పు. నువ్వేం చిన్నపిల్లోడివి కాదు. నువ్వేమన్నా కానీ 5 ఏళ్ళ 6 ఏళ్ళ పసి బాలుడివా? నంగ కూనవా? సీనియర్ సిటిజన్ కదా. నీకు ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వయసు నీది, 60 దాటింది. మరి నీకు తెలియదా ఇవి నేను మాట్లాడితే నా పరువు ఏం కావాలి అని చెప్పేసి? నీకు బుద్ధి లేదా? ఒక మానసిక రోగిని సంతృప్తి పరచడం కోసం నువ్వు ఒక మానసిక రోగి అవుతావా? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కావాల్సిందల్లా అతనిలో ఉన్నటువంటి సైకో సంతృప్తి పడమే. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడి ఐఏఎస్లంతా ప్రత్యర్థి పార్టీలను తిట్టాలి అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అంటే ఈయన గారిని సంతృప్తి పరచడం కోసం, ఈయన గారిలో ఉన్నటువంటి ఆ ఉన్మాది సంతృప్తి పడడం కోసం అని చెప్పేసి ఐఏఎస్లు చదివినటువంటి సివిల్ సర్వీస్ మెంబర్స్ కూడా ఈయన గారి రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టాలంట. మరి అటువంటి ఉన్మాదిని సంతృప్తి పరచడం కోసం అతను విసిరేటటువంటి కుక్క బిస్కెట్లు, అతను ఇచ్చేటటువంటి తాయిలాలు, వీటికి నువ్వు ఆశపడి ఈరోజు నువ్వు అష్ట కష్టాలు పడ్డావు. ఈరోజు నీ కోసం అని చెప్పేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు పడ్డాయి. 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీసులు నిన్ను కస్టడీలోకి తీసుకోవడం కోసం అని చెప్పేసి పోటీ పడతా ఉన్నారు. అది ఎవరు చేసుకున్నటువంటి దరిద్రం? అది ఎవరి దౌర్భాగ్యం? అది స్వయం కృతాప్రదమే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నందిగామ సురేష్ అరెస్ట్ అయితే అక్కడికి వెళ్ళాడు పరామర్శించడానికి జైలుకి. ఎందుకు? అతను ఒక దళితుడు కాబట్టి. అతని దగ్గరికి వెళ్తే ఇతనికి ఆ దళిత ఓట్లు సింపతి వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఆ టైంలో అది రాలేదనుకోండి. ఎందుకంటే నందిగామ సురేష్ ఏమి పతివ్రత కాదు, ఆయన ఏమి పతిత్ కాదు, మహిళా హత్య కేసులో ఉన్న వ్యక్తి మరే. సో అక్కడికి వెళ్ళినా కూడా ఏమీ జరగలేదు, అది వేరే విషయం పక్కన పెడితే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఆయన గారు వెళ్ళారు పరామర్శించడానికి. అది కాస్త ఆయన నెత్తికే చుట్టుకుంది, బెడ్స్ గురించి ఆయన వర్ణించడం జరిగింది. అదొక బఫూన్ కేసు అయిపోయింది. అది వాస్తవానికి చెప్పాలంటే అదొక కామెడీ పీస్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నిన్నెందుకు ఆయన పరామర్శించడానికి రాలేదు చెప్పండి, ఎందుకు అంటారు? ఇక బోరగడ్డ అనిల్ అనేవాడు నా జగనన్న కోసం నేను పానాలు తీసుకుంటాను, నా పీకలు కోసుకుంటాను, ఒత్తేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి బోరగడ్డ అనిల్. వెళ్ళలేదు అతని కోసం కూడా, బోరగడ్డ అనిల్ కోసం కూడా వెళ్ళలేదు, నీ దగ్గరికి కూడా రాలేదు. అప్పటికి నీ స్థాయి ఎక్కడ? బోరగడ్డ అనిల్తో నీ స్థాయి ఈక్వల్ టు బోరగడ్డ అనిల్. మహా అంటే బోరగడ్డ అనిల్కి ఏ పదవి అఫీషియల్గా ఇవ్వలేదు, నీకు ఒక FDC చైర్మన్ ఇచ్చాడు అంతే. ఇంకంతకు మించి పెద్ద తేడా లేదు. వాళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మీ ఇద్దరిని ఎందుకు పరామర్శించలేదు?
సో ఇక్కడ అర్థం చేసుకో, నిన్ను ఏ విధంగా వాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నువ్వు కేవలం ఒక కరివేపాకు కంటే తక్కువ, కరివేపాకు కంటే కూడా తక్కువ. ఎందుకు నిన్ను వాడుకున్నాడు? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ, పైగా నువ్వు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నువ్వు ఒక కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును లోకేష్ను తిడితే అతని ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇది క్లియర్. బలైపోయింది ఎవరు? మహా అంటే నీకు మై హోమ్ హూజాలో ఒక ఫ్లాట్ వచ్చి ఉండొచ్చు, అది కూడా ఖాళీ చేయమన్నట్టుగా వార్తలు వస్తూ ఉండొచ్చు, కానీ అవి ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి అదే మీ మ్యాటర్ ఏం కాదు. కానీ విషయం ఏంటంటే మహా అంటే నీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దక్కింది ఏంటి? ఒక ఎఫ్డిసి చైర్మన్ పదవి, నెల నెల ప్రభుత్వం చేత ప్రజల పన్నులతో వచ్చేటటువంటి డబ్బులు, ఏదో జీతభత్యాలు అలవెన్సులు అవి ఇవి అని జరిపి ఒక 3.5 లక్ష. ఇవి కాకుండా ఇంకేమన్నా అంటే మహా అంటే ఒక కారో ఒక ఫ్లాటో, ఎక్కువగా మాట్లాడితే ఇంకో 10 కోట్ల డబ్బులు వచ్చి ఉంటాయి. ఇప్పుడల్లా ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఛాన్సే లేదండి, అస్సలు లేదు. మరి ఈ వయసులో ఒక రకంగా ఇది నరకం అని చెప్పుకోవచ్చు. నరకం అని మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు నరకం, కానీ కుటుంబ సభ్యులకు దూరంగా వాళ్ళకి ఏం నరకం అండి? వాళ్ళకు డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్, మనీ కోసం, దానికే తప్ప వేరే కుటుంబ విలువలు నామోషిగా ఏం ఫీల్ అవ్వరు వాళ్ళు, ఏం అవ్వరు. ఇతగాడు మళ్ళీ ఇంకా ఈయన యాక్టింగ్లు పర్ఫార్మెన్స్లు జైల్లో కూడా ఒకసారి గుండె నొప్పి అంటాడు, ఒకసారి పొట్ట నొప్పి అంటాడు, ఇంకోసారి ముడ్డి నొప్పి అంటాడు. ఈ యాక్టింగ్ లేదో సినిమాలలో చేసుకుంటే ఇంకో 40 సినిమాలు ఎక్కువ ఇస్తారు. మొత్తానికి నటుడు అనిపించారు ఆయన. అదే పర్ఫార్మెన్స్ అనేది మూవీస్లో చేస్తే ఇంకో 40 సినిమాలు ఎక్కువ వస్తాయి కదా చేతికి. నువ్వు జైల్లో పోయి పోలీసుల ముందర పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? లాటిక్ పని చెప్తారు. మరి వాళ్ళు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసింటారండి? నువ్వు ఆన్ కెమెరా పర్ఫార్మర్ ఏమో, వాళ్ళు ఆఫ్ కెమెరా నీలాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని చూసింటారు. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నోడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ప్రతి ఒక్కడు జైల్లో పాలైపోయారు. మంచి మంచి ఐఏఎస్లు ఐపీఎస్లే కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి. ఒక నేరస్తుడి జత కడితే నువ్వు కూడా నేరస్తుడివే అవుతావు. ఎందుకంటే వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు, వాడు నీ మైండ్ని ఎలా కన్వర్ట్ చేస్తాడు, నిన్ను కూడా ఆ నేర సామ్రాజ్యంలో ఒక భాగం చేసేసుకుంటాడు. వాడు చెడు వైపు ఎందుకు నిలబడద్దు అంటారంటే ఇది రీజన్. సో ఇప్పుడు నువ్వు అది ఇంకా అతగాడి పక్కన చేరినప్పుడు డెఫినెట్గా చేయాలిగా, తప్పదుగా. అది రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎరేసి తాయిలాలు ఇచ్చి పదవులు కావచ్చు పోస్టులు కావచ్చు ఇచ్చేసి ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాడుకుంటూ ఉన్నారు. అలాగే అందులో భాగంగానే పోసాన్ని కూడా ఈజెంట్ త్రో చేశారు. అతను ఇప్పుడల్లా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.